హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. ప్రస్తుతానికైతే మొన్న పట్టేసిన చెరువు ఇది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ముందుగా రొయ్య వేద్దాం అనుకుంటున్నాం. ముందరగా రొయ్యేసి ఒక 4 రోజులు చూసి అప్పుడు ఎలా ఉంది ఏంటి పొజిషన్ బాగుందా, పిల్ల కాసిందా లేదా అన్న దాన్ని బట్టి చూసి అప్పుడు పక్కన చీరలో పిల్ల ఉందో అది వేద్దాం అనుకుంటున్నాం. చూడండి, ఇలా రొయ్యల చీరలో గేదలు కట్టేసుకోకుండా అలా దిగితే ఇంతంత పెద్ద ట్యాంకులు వేసి రైతులు నాశనం అయిపోయి ఇబ్బంది పడతారు. ఇలా గేదలు ఉన్నవాళ్ళు కనీసం వాళ్ళు కట్టేసుకున్నా అన్నది ఏదీ లేదు. వాళ్ళకి పక్కన ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారన్న అంతకన్నా అది లేదు. ఇక చూడండి, ప్రస్తుతానికైతే సెట్లు పాతున్నారు. లైన్ చెప్తున్నాను పైనుండి. సాగర్ సెట్లు అండి ఇవి. మేము కొని 4-5 సంవత్సరాలు అవుద్ది. ఇప్పటికైతే కంప్లైంట్ ఏం రాలేదు. చాలా బాగుంటాయి సెట్లు అవి. మేమైతే ఇప్పుడు ఈ సెట్లు ప్రస్తుతానికి ఈ చెరువులో 20 సెట్లు 24 సెట్లు పాతాలి. 20 సెట్లు పాతున్నాము కల్చరు. అదే నీటిలో పాతాలండి. ఇప్పుడు అదే నీటిలో పిల్లేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు అదే లోతులో బైబత్తు వారంట 4 అడుగులు ఉంటుంది. లోపల మాత్రం 6 అడుగుల పైనే ఉంటుందండి. అంటే టాటల్ తవ్విన చెరువు అండి ఇది. దాని గురించి మయ్యానికి లోతు ఎక్కువ ఉంటుంది, వారంట తక్కువ ఉంటుందండి. ఇది చెరువు అయితే బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఫ్యాన్ సెట్లు పాతున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి మనోళ్ళు చూడండి పాతున్నారు. నేను లైన్ చెప్తే కరెక్ట్గా ఉండాలి. ఎగుడు దిగుడు ఉంటే తోపు తోసేది అటుతో వద్దే పిచ్చి మీదకి, లేదా గట్టి తోపుతో వద్దే. కరెక్ట్గా ఫ్యాన్ అంటే అందించుకునేటట్టు చూసుకుని పాతుకోవాలండి. ప్రజెంట్ అయితే ఈ సెట్ అయితే పాతలేదు ఇంకా. ఇది అలా పెట్టాం లైన్లో స్మూత్గా. అవన్నీ పాతుకోవాలి, చేసుకోవాలి. చాలా టైం పడుద్ది. 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఇవన్నీ పాతి లైన్ చేసి ఇవన్నీ చేశాక ఇప్పుడు దీంట్లో ముందు కొట్టాలి. పోల్గడ్డును శానిటైజర్ ఒకటి కొట్టాలి. ఈ కొట్టాలని ఇప్పుడు మేమేంటంటే ఏలూరు వెళ్ళి మందులు తీసుకొచ్చి మళ్ళీ 2:02 దీంట్లో ముందు కొట్టాలి. అందుకనే వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ పాతాలి. ఇంకా వాళ్ళ పాతే కాకుండా ఇంకా 10 చెట్లు ఉన్నాయి. ఆ 10 చెట్లు పాతాలి. చూడండి, కర్రలు కూడా పాతేసాం ప్రజెంట్ అయితే. ఎందుకంటే మళ్ళీ తర్వాత పాత కుదరదు. ఇప్పుడు నెల దాటాక పొజిషన్ బాగుందనుకోండి, దాని తర్వాత పొజిషన్ బాగుంటే అప్పుడు 0 పాయింట్ పిల్ల మా చీరలోనే ఉంది. యావరేజ్ 200, 250, 200 సైజు, కట్ల 400 సైజు ఉంది. అదే ఇందులో వేసేస్తాం 35,000 దాకా. అప్పుడు మాకు ఇబ్బంది ఉండదు. వర్షాకాలం కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదు. చేపలు కాబట్టి ఇబ్బంది ఉండదు. బాగుంటుంది. కల్చర్ కూడా బాగుంటుంది. ఇలా చెయ్యండి. ముందర రొయ్యేసి ఒక 20 రోజులు ఆగాక అప్పుడు చేప పిల్ల వేసుకోండి. ఎందుకంటే మీరు పట్టేసి ఉంటే ఈ పని చేయండి. లేదు పిల్ల వేసి ఒక 20 నెల రోజులు అయింది అనుకున్నారనుకోండి, మామూలుగా డైరెక్టర్ రొయ్యి పిల్ల వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇలా పట్టినప్పుడే ఇలా ఛాన్స్ వస్తుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మళ్ళీ మీరు పట్టుకోకుండా ఇలా లేట్ అవుతుందంటే టైం ప్రకారం చూసుకుంటే బాగా పెద్ద సైజులు అయ్యాక రొయ్యి పిల్ల అయితే కనుక పెయిన్ ఇబ్బందులు కానీ, ఇలాంటి శంకుజలకు కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తే ఆ కొట్టే మందులకి ఈ రొయ్యి తట్టుకోలేదు. దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. కడితే పెయిన్ మందుకి కానీ, బుల్లెట్ కట్టినా ఏది కట్టినా కానీ రొయ్యలు పోతాయి. అందుకని ఇప్పుడు ఏలూరు మందు తీసుకురావాలండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మందు తీసుకొచ్చాను. ఇదిగోండి, ఈ ముందు ఇక్కడ కలుపుకుంటున్నారు. ఈ బోట్లు అవి కట్టుకోవాలి. బోట్లు అవి రెడీ చేసుకుని ఈ ముందంతా కలిపి ఇవన్నీ చేసేటప్పటికి టైం పడుద్ది. నాగేంద్ర ఏమో సెంటర్కి వెళ్ళాడు పిల్లల్ని తీసుకొస్తానని అంగన్వాడి బడికి. ఇప్పుడు ఈ ముందు కొలత ప్రకారం వేసుకోవాలండి. పడవకింతని ఎక్కువ డోస్ వేసుకోకూడదు. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పడవల్లో రెడీగా వాటర్ పోసి ఉన్నాయి. మేము కూడా ఏంటంటే అవి వాటర్ పోసుకుని డీజిల్ అవి పోసుకుని రెడీగా పెట్టుకుని కర్రల యువతల కాడ నుంచి 2 రోజులు 3 రౌండ్లు తిరగాలండి. తర్వాత మళ్ళీ కర్ర లోపల అడ్డంగా నిలువుగా తిరగాలి. కలిసేటట్టు ఎప్పుడైనా సరే ముందు కొట్టేటప్పుడు ఇప్పుడు కూడా మనం అనేది నీట్గా కొట్టుకుంటే రెండోసారికి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. గమ్ముని కంట్రోల్ అవుద్ది, ఇబ్బంది ఉండదు. ఒకసారి కొట్టేది ఒక అరగంట లేట్ అయ్యిద్ది. మనం అప్పుడు నీట్గా కొట్టుకున్నాం అనుకో, రెండోసారి కొట్టక్కర్లా. కచ్చేపిచ్చిగా అక్కడోసారి చెట్టు అనుకోండి, అది కంట్రోల్ అవ్వదు. మళ్ళీ ఇంకోసారి కొట్టాలి. అది అలా కొట్టామనుకో అప్పుడు కంట్రోల్ అవ్వదు. దాన్ని బట్టి ఎప్పుడు కూడా ముందు కొట్టేది కొండలుగా కలిపి కొట్టుకుంటే అది కలుతుంది. చెరువు అంతా బాగుంటుంది. పొజిషన్ అయి బాగుంటుంది. అందుకనే మీరు కూడా శుభ్రంగా కొట్టండి, చాలా బాగుంటుంది. కొట్టే విధానాన్ని బట్టి కొండలు మనం చేసుకుని దగ్గర చేసి కొడితే చాలా బాగుంటుంది. ఇది పోల్గడ్డ అంటారండి. క్యాన్ అది మావాడు వేసాడు కదా 5 లీటర్ల క్యాను, అది పోల్గడ్డ అంటారు. పోల్గడ్డను ఇంకోటి వేరేది ముందు, అది ఐడియా లేదు పేరు. నేను పైన ఉన్న డబ్బాలు మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే ఆల్రెడీ నేను ఈ బోట్లో రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బోట్ అయితే రన్నింగ్ చేయాలి.
నాగేంద్ర వస్తున్నాడు ఇప్పుడు. అవి మందు వేసాడు దాంట్లో. కుర్రోడు ఆ డొక్కుడు వేసుకుని కొద్దిగా తగ్గించుకుని వేసుకుని చూసుకుని, అది ఎక్కువ డోస్ వేసుకుని కళ్ళు మంటలు కానీ ఆవిరి కానీ వస్తుంది, నొగరు వచ్చేస్తుంది ఎక్కువ. దాని గురించి మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇగోండి చూడండి, ఇగో ఇది ఓకేనండి మరి ఫ్రెండ్స్తో మేము ఇప్పుడు మందు రెడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.